ఒకరోజు ఒక స్వామీజీ అడవిలో చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఒక కాకి ఏడుస్తూ కనిపించింది. ఎందుకు ఏడుస్తున్నావు అని స్వామీజీ అడిగాడు. నన్ను చూసి అందరూ గేలి చేస్తారు స్వామీజీ. నల్లగా ఉన్నానని ఎప్పుడూ అసహించుకుంటున్నారు. దేవుడు రూపం బాగానే ఇచ్చాడు, కాని రంగు నాకు నచ్చలేదు. నువ్వు బాధపడకు కాకి, ఇలా రా, నీకు కావలసిన రంగు చెప్పు, మార్చేస్తాను. కాని ముందు నీకు నచ్చిన రంగుగల పక్షులను కలవాలి అన్నాడు స్వామీజీ. అప్పుడు కాకి హంస దగ్గరకు వెళ్ళి, హంసమిత్రమా, నీ అందాన్ని చూసి నాకు అసూయగా ఉంది. నీవే నిజంగా అదృష్టవంతురాలు అంది. అందుకు హంస, ఓ కాకి మిత్రమా, నా రంగు రూపం చూసి జనాలు ఫోటోలు తీస్తారు, కాని నాకు ఎప్పుడూ భయం ఉంటుంది, ఎవరైనా వేటగాడేమోనని. అయితే నాకు రామచిలుకే మంచి పక్షి అనిపిస్తోంది అన్నది. కాకి హంస కలిసి రామచిలుక కోసం వెతుకుతూ వెళ్ళి చిలుకుతో ఇలా అన్నాయి, ఈ లోకంలో నీవే అందమైన పక్షివి. అందుకు చిలుక్, ఓ మిత్రులారా, నన్నందరూ ఇళ్లలో పంజరంలో పెంచుకుంటారు, కాని నాకు స్వేచ్ఛ లేదు. నీ ఎంతసేపు ఒక ఆట బొమ్మలా చూస్తారు, నాకు నెమలే అత్యంత అందమైన పక్షి అనిపిస్తుంది అన్నది. అప్పుడు కాకి హంస చిలుక నెమలిని కలిసి ఇలా అడిగాయి, నువ్వే ఈ లోకంలో అందమైన పక్షివి అని. అందుకు నెమలి, స్నేహితులారా, నాకు అందం నాట్యమున్నా ప్రజలు నన్ను ఒక పంజరంలో వేయాలని చూస్తారు, కాని అందులో వేటగాళ్లకు భయపడాలి. నా బతుకూడా భయంతోనే ఉంటుంది. నా ఈకల కోసం వెంటపడతారు. అయితే నిజంగా ఎవరూ సంతృప్తిగా లేరు అనిపిస్తోంది అంది కాకి. కాకి మిత్రమా, నిజంగా స్వేచ్ఛగా ఎగిరే పక్షి నీవే. నిన్ను ఎవరూ బంధించరు. నీవే అదృష్టవంతురాలు అని అన్ని పక్షులు అన్నాయి. అప్పుడు కాకి తిరిగి స్వామీజీ దగ్గరికి వెళ్ళి, నాకు ఎవరిలా మారాలని లేదు అంది. అందుకు స్వామి ఇలా చెప్పాడు, తనను తానే అంగీకరించుకోవడమే నిజమైన అందం. ఈ కథ మనకు స్పష్టంగా చెప్తుంది ఒకటే, ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారే. ఇతరులతో పోల్చి చూడకూడదు. నిన్ను నీవు అంగీకరించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధించగలం. ఈ కథ మీకు నచ్చిందా? అయితే మరిన్ని స్ఫూర్తిదాయక కథలకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.